కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనము గురువారం చూసినట్లయితే నిఫ్టీ 50 అనేది మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే క్లోజ్ అయిందండి 23,532 దగ్గర. కాకపోతే అదర్ ఇండిసెస్ మనకి స్మాల్ క్యాప్ అయితే బాగా పాజిటివ్ ట్రేడింగ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ ఐటీలో కొంత పాజిటివ్ ఉంది. సో మోస్ట్లీ నేను ఏంటంటే నిఫ్టీ ఐటీ, ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూమెంటం వచ్చింది. ఈ నెక్స్ట్ ఏదైనా మూమెంటం ఉందంటే అది నిఫ్టీ ఐటీనే నేను అనుకుంటున్నాను. సో కొంత మీరైతే నిఫ్టీ ఐటీ స్టాక్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీకి నాకు అంత తేడా అయితే కనబడతలేదు. సో ఓవరాల్ మార్కెట్స్ నాకు ఈవెన్ యూఎస్ మార్కెట్స్ ఆల్ మనకు వచ్చేసి నెగిటివ్ ట్రేడింగ్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, సో మనకి నిఫ్టీ 50 వచ్చేసి 23,532. సో 500 లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ 550 లెవెల్స్ ఇక్కడ చూసినట్లయితే 23,550, 8,81,000 ఇక్కడ చూడండి ఓఐ అనేది డెవలప్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 23,500, 10 lakh దాకా ఓఐ అనేది డెవలప్ అయింది. సో వన్స్ మనకి ఇది 23,500 అనేది మనకి వన్స్ బ్రేక్ అవుతా ఉంటే మాత్రం నాకు నియర్ అబౌట్ 23,400 లెవెల్స్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. నియర్ అబౌట్ 2.5 lakh ఓఐ అనేది డెవలప్ అయింది. కాకపోతే మనకు వచ్చేసి 23,600 వచ్చేసి 4 lakh ఓఐ దాకా డెవలప్ అయింది. సో రేపు మార్కెట్ మోస్ట్లీ వచ్చేసి నాకు 23,400 అండ్ దెన్ 23,600 లెవెల్స్, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉండొచ్చు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఈ 200 పాయింట్స్ లెవెల్స్లో రేపు కొంచెం ట్రేడింగ్ అయితే ఉండొచ్చు. ఓకే, రేపు కొంచెం ట్రేడింగ్ అయితే ఉండొచ్చు. ఒకసారి మన గ్రాఫికల్ డిజైన్ మనం వచ్చేసి మన చార్ట్స్ ద్వారా రేపు ఏ లెవెల్ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మోస్ట్లీ మనము చూసినట్లయితే డే చార్ట్కి వెళ్దామండి. ఇక్కడ డే క్యాండిల్ చూసినట్లయితే మనకి ఆల్ టైమ్ హైస్ నుంచి నియర్ అబౌట్ మనకి దగ్గరగా 26,300 నుంచి 23,000. సో ఆల్మోస్ట్ మనకి నియర్ అబౌట్ 15%, 12 to 15% దాకా కరెక్షన్ ఉంది. అండ్ మనకి మేజర్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 23,800 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. టిల్ దెన్ మనకు వచ్చేసి ఒకవేళ వన్స్ అది కనుక క్రాస్ అవుతా ఉంటే అప్పుడే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాము యాజ్ పర్ మనకి డే క్యాండిల్. అది మీరు ఒకసారి చూడాలి. మనకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నియర్ అబౌట్ 23,100 లెవెల్స్ దాకా మనకి మార్కెట్లో కొంత డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది. అది మీరు ఒకసారి మన డే క్యాండిల్ చార్ట్స్ ద్వారా చూడొచ్చు. సో ఈ యొక్క రేంజ్ అనేది మనకి టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇది కూడా మన కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే తర్వాత ఇంకా షార్ప్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది అండి. అది మీరు ఒకసారి చూడొచ్చు. చాలా షార్ప్ సెల్లింగ్ అయితే ఉంది. సో అక్కడ దాకా మార్కెట్ అయితే వెళ్ళదనుకుంటున్నాను. ప్రస్తుతానికి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆఫ్టర్ 3 days మనకి హాలిడేస్ వచ్చింది. రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. నాకు ఇక్కడ వచ్చేసి కొంత మార్కెట్ రికవరీ అయితే లాస్ట్ మనకి చూసినట్లయితే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ లెవెల్స్, ఈ లెవెల్స్లో కొంత మార్కెట్ అనేది స్టెబిలైజ్ అయిందండి. జస్ట్ మనకు వచ్చేసి ఈ లెవెల్స్లోనే మనకు మార్కెట్ స్టెబిలైజ్ అయింది. ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ సింబలైజ్ చేస్తుంది. సో ఇది ఒక మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది సింబలైజ్ చేస్తుంది. అదేందనేది మనం ఒకసారి మనం ఇది వచ్చేసి లైన్స్ అయితే గీద్దాం. ఓకే, ఒకసారి మనం లైన్స్ గీద్దాము. దానివల్ల మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో మనం అప్ సైడ్ వచ్చేసి ఏదైతే మనకి ఉందో అది వచ్చేసి మనం వచ్చేసి రెసిస్టెన్స్గా తీసుకుంటాము. డౌన్ సైడ్ లైన్ ఏదైతే ఉందో అది వచ్చేసి సపోర్ట్గా తీసుకుందాము. సో 23,560, 23,488, జస్ట్ 60 పాయింట్స్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎనీహో ఇది మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ మంచి సక్సెస్ఫుల్గా మనము ట్రేడ్ చేయగలుగుతున్నాము. రేపు కూడా నేను ఇదే లెవెల్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే 23,500 లెవెల్స్, 550 లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అయితే నేను 600 చూస్తున్నాం కదా, ఈ 50 పాయింట్స్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దెన్ నాకు ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నాకు 400 లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ మనకి ఎక్కువ గ్యాప్ ఉంది, అప్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. రేపు ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ అయితే మనం ఫాలో అవుదామండి. ఎందుకంటే లెవెల్స్ అయితే మనకు కొంచెం క్లియర్ లెవెల్స్ అయితే ఉంది. ఒక రేంజ్ బౌండ్లో అనేది మనం ట్రేడ్ అయింది. సో ఈవెన్ మనం డిస్కస్ చేసాము. సో వన్స్ 2 వెరీ బిగ్ ఫాల్స్ తర్వాత ఒక స్మాల్ రేంజ్ అనేది మనకి ఫార్మేషన్ అనేది జరగవచ్చు అన్నట్లుగా మనం క్లియర్గా మనం డిస్కస్ చేసాము. అదే జరిగిందండి. సో ఇలాంటి క్లియర్ లెవెల్స్ అప్పుడు మనము పిఈ అండ్ సిఈ అనేది మనము హెడ్జింగ్ చేసుకోవాలి. రెండు సెల్లింగ్ సైడ్కి వెళ్తే మనకు మంచి ప్రాఫిట్స్ అనేది వస్తాయి ఇలాంటి టైంలో. ఓకే, ఏదైతే ఒక రేంజ్ బౌండ్ ఉంటుందో అప్పుడు మనం ఓన్లీ సెల్లింగ్ సైడే ఉండాలని. సో పిఈ అండ్ సిఈ అది వచ్చేసి మనకి లాస్ట్ గురువారం మనం వచ్చేసి ఆ లెవెల్స్ డిస్కస్ చేసాము. రేపు వచ్చేసి నాకు ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ ద్వారా అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను బయింగ్ సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఈ లెవెల్స్ నుంచి నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, క్లియర్ లెవెల్స్ ఉన్నాయండి నిఫ్టీ. సో ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో నిఫ్టీతో పోలిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంత
కొంత మనకి మంచి వాలటిలిటీ అయితే కనబడింది బ్యాంక్ నిఫ్టీలో. సో మంచి వాలటిలిటీ అయితే మనకు కనబడింది. సో 14 డేటా మనం చూసినట్లయితే మనకి 50,600 లెవెల్స్ నుంచి మనం 50,900 లెవెల్స్. సో 600 లెవెల్స్. సో ఇది వచ్చేసి మనకి 50,600 లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి ఇది వచ్చేసి 50,000. సో ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వాలటిలిటీ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాము. అండ్ మోర్ ఓవర్ నాకు బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే కొంత మనకి అప్ స్వింగ్ అనేది కనిపిస్తుంది. నాకు కొంత ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రెండ్ ఏదైతే EMA ఉందో ఇది బ్రేక్ అయింది. సో అందువల్ల వచ్చేసి కొంత నాకు అప్ స్వింగ్ అయితే కనిపిస్తుంది. సో నియర్ అబౌట్ టార్గెట్ వచ్చేసి నాకు 50,500 లెవెల్స్ అయితే నాకు ఇక్కడ చూస్తున్నాము. అండ్ నాకు ఇక్కడ వచ్చేసి ఏదైతే స్టాప్ లాస్ అనుకుంటున్నానో నేను వచ్చేసి ఇది 50,000 సమ్ 180 లెవెల్స్ నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం కొంత నేను బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంచెం బుల్లిష్ అయితే నేను చూస్తున్నాను. ఒకవేళ లేదు నేను బ్యాంక్ నిఫ్టీలో నెగిటివ్ అంటే డౌన్ సైడ్ చూడాలంటే మాత్రం నాకు 50,000 లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. 50,000 లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలి డౌన్ సైడ్. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. నేను అప్ స్వింగ్ అయితే రేపు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం నాకు ఫస్ట్ అవర్స్ కొంత అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అది మీరు ఒకసారి చార్ట్స్ ద్వారా చూడవచ్చు. సో కొన్ని మనము లెవెల్స్ చూద్దాము. స్టాక్ లెవెల్స్ మేజర్గా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయాలనుకుంటుంది మాత్రం BSE మాత్రమే. సో BSE వచ్చేసి మనకు 5,000 లెవెల్స్ నుంచి ఒక 500 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మంచి రిజల్ట్స్ అయితే మనం చూసాము. ఒక్కసారి మనం ఆల్ టైమ్ హై ఎంత కూడా ఒకసారి చూద్దాం. సో మనకు ఆల్ టైమ్ హై 5,000 కాబట్టి సో 500 పాయింట్స్ డిఫరెన్స్ కాబట్టి ఈ లెవెల్స్ కూడా బాగా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి BSEలో. ఓకే, BSEలో ఒకసారి మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు కొంత జస్ట్ మనకు వచ్చేసి కొంత స్టాప్ లాస్తో మీరు వచ్చేసి ఎంటర్ అవ్వండి. విత్ జస్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 4,450 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వచ్చండి BSE. నెక్స్ట్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ కూడా నేను మంచి అపోలో హాస్పిటల్స్ ఒకటి ఎప్పుడు మనకి వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. మనకు వచ్చేసి 1, 2, 3 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ఒక సపోర్ట్ అంటే 6,000 మనకు వచ్చేసి 6,750 లెవెల్స్ మంచి సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తుంది. ఇంకా మనకు వచ్చేసి కొంత కరెక్షన్ అపోలోలో వచ్చేసి కొంత కరెక్షన్ అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. అపోలోలో వచ్చేసి ఇంకొంత కరెక్షన్ అయితే చూస్తున్నాను డౌన్ సైడ్. దాని తర్వాత మనం బయింగ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ వచ్చేసి నాకు ఆల్ టైమ్ హైస్ వచ్చేసి నాకు నియర్ అబౌట్ 2,000 లెవెల్స్ ఉంది. అండ్ స్టిల్ వచ్చేసి నేను ఇప్పటికి కూడా బయింగ్ సైడ్ నేను చూస్తాను. జస్ట్ ఒక 20 పాయింట్స్ 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి ఇన్ఫోసిస్. ఓకే, 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేనైతే బయింగ్ సైడ్కి వెళ్తాను ఇన్ఫోసిస్. ఏదైనా లెవెల్స్ కావాలంటే మనం డిస్కస్ చేద్దాము, క్లియర్ లెవెల్స్. సో జాయిన్ అయిన వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఈవెన్ ప్రస్తుతం వచ్చేసి బిట్ కాయిన్ వచ్చేసి సో ఆఫ్టర్ ట్రంప్ విన్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ వచ్చేసి విపరీతమైన పాజిటివ్ సెంటిమెంట్తో మనకి ట్రేడ్ అవుతుంది. దానివల్ల గోల్డ్లో కొంత కరెక్షన్ కనిపిస్తుంది. ఇంకా గోల్డ్లో ఇంకొంచెం కరెక్షన్ కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చూస్తున్నాము. ఆ లెవెల్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఆ లెవెల్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మనము గోల్డ్ అంటే మేజర్గా మనం వచ్చేసి మన స్టాక్ లెవెల్స్ వచ్చేసి గోల్డ్ పీస్ అనేది నేను మీకు రెగ్యులర్గా రికమెండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఆల్ టైమ్ హై నుంచి బాగా పడుతుంది. ఇంకా మనకు వచ్చేసి బికాస్ ఆఫ్ ట్రంప్ ఎప్పుడైతే మనకు వచ్చేసి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందో బిట్ కాయిన్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తుందో ఆటోమేటిక్గా మనకు గోల్డ్ ప్రైస్ అనేది బాగా స్లాష్ అవుతుంది. ఇంకొంత మనకి 1 to 2 రూపీస్ గోల్డ్ పీస్లో కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేజర్ సపోర్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నియర్ అబౌట్ 59 దగ్గర చూస్తున్నాం. సో 59.50 దగ్గర మనకు గోల్డ్ పీస్ అనేది చూస్తున్నాము సపోర్ట్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు బెర్ ఛానల్.